హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో మినీ స్టేడియంలో సీఎం కప్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. సీఎం కప్లో భాగంగా కబడ్డీ, వాలీబాల్ పోటీలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ వర్సెస్ పోతారం కబడ్డీ మ్యాచ్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, వెంకన్న, వైస్ చైర్మన్ అనిత, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, కౌన్సిలర్లు, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకచందు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంఈఓ, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. హుస్నాబాద్ స్టేడియంలో పిల్లలకు సంబంధించిన సీఎం కప్ పోటీలు నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ అభినందనలు. పాల్గొన్న అతిథులు, క్రీడ అంటేనే గెలిచిన వాళ్ళు ఇంకా మరింత పట్టుదలతోటి ఆ గెలుపును నిలుపుకోవాలని, గెలవని వాళ్ళు గెలుపును అందుకోవాలని నిరంతరం కృషి చేసేటువంటి ఆట క్రీడ. ఈరోజు జరిగినటువంటి క్రీడలు ఏమేమి, అథ్లెటిక్స్ ఏమేమి జరిగిన పోటీలన్నీ, కబడ్డీ, వాలీబాల్ జరిగినటువంటి వాళ్ళందరికీ కూడా భాగస్వాములైనందరూ శుభాకాంక్షలు. ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి ఏజ్ మీది. చదువుతో పాటుగా మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉండాలంటే ప్రతి విద్యార్థిని క్రీడల్లో భాగస్వామి కావాల్సిందే. అట్లా కాకుండా ఉంటే సీజన్లో ఆరుద్ర పురుగు వస్తుంది. చూసిన ఆరుద్ర పురుగు అంటే తెలుసా? ఎంతో టీచర్లు ఎంతమంది వస్తలేదు ఇవాళ ఊర్లో వస్తున్నాయా? ఆరుద్ర పురుగు అంటే ఎంతమంది తెలుసు? ఒకసారి చేయలేడు పిల్లలు పెద్ద ఇలా తెలుసు. ఆరుద్ర పురుగు తెలుసా? ఇట్లా అమ్మా, ఓన్లీ రెడ్డే. రైట్. ఏం చేస్తుంది? ఇట్లా కనబడితే పోతుందా? పట్టుకుంటే ముడుచుకుంటుంది, కొద్ది రోజుల తర్వాత గాయమైపోతుంది, సీజన్ వస్తుంది. అట్లా ఉంటుంది. మనం కూడా సీజన్ కొరకు పుట్టినాం, సీజన్ కొరకు దాటిగా గురించిపోయినా ఉన్నట్టు కాదు. మనం శ్రమ పడాలి. చదువుతో పాటుగా మానసిక, శారీరక ఉల్లాసానికి, దృఢత్వానికి మనం తప్పకుండా క్రీడల్లో భాగస్వామి కావాల్సిందే. ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన క్రీడ, అప్పుడు మనం అన్ని రకాలుగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా ఉంది. తప్పకుండా ఆ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో మన హుస్నాబాద్ ప్రాంత విద్యార్థులు ఉండాలని కోరుకుంటా ఉన్నా. దాని విధంగా అడ్మిషన్ సంబంధించిన విధంగా పీఈటీలంతా కూడా కృషి చేయాలి. అన్ని క్రీడలకు సంబంధించినటువంటి మరి స్పోర్ట్స్ స్కూల్ కూడా మన దగ్గర కరీంనగర్లో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంది. పాత 10 జిల్లాలలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఫీడింగ్ పాయింట్స్ గా తీసుకొని స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా పేరు మీద మన సౌత్ కొరియా పోయినప్పుడు అక్కడ చూసినాను. నేను కూడా పోయినాను. అక్కడ చిన్న దేశం అది, మన తెలంగాణ రాష్ట్రం అంతా ఉంటుంది. 32 మెడల్స్ వచ్చినాయి. ఒకటే అమ్మాయికి 3 మెడల్స్, గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. అంటే అంత ఒక అకౌంట్. ఆ విధంగా ట్రైనింగ్ ఉంటుంది. మనిషికి సంబంధించి మొత్తం సైంటిఫిక్ గా అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితికి అనుగుణంగా, వాళ్ళ మైండ్ కెపాసిటీకి అనుగుణంగా వాళ్ళ ట్రైనింగ్ ఇస్తారు. అట్లా 32 అవార్డులు వచ్చాయి, 32 ర్యాంకులు ఒలింపిక్స్ లా. భవిష్యత్ ఒలింపిక్స్ లా రావాలంటే ముందు మన దేశంలో ఏషియన్ గేమ్స్ లా లేకపోతే ఇతరత్ర గేమ్లల్లో మనోళ్ళు ముందుగా రాణించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను హుస్నాబాద్ ప్రాంత క్రీడాకారులకు నేషనల్ వార్డినల్, స్టేట్ వార్డినల్ 50,000 రూపాయలు స్టేట్ లా ఆడిన వాళ్ళకి ఇస్తా. నిన్న ప్రత్యేకించి నేను చెప్పిన అదేవిధంగా నేషనల్ ఆడిన వాళ్ళకి 1,00,000 రూపాయల బహుమానం. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కొరకు. ఎందుకంటే క్రీడలంటే కూడా ఒక ప్రోత్సాహం ఉండాలనే ఆలోచనతో చెప్పినాం. మరొక్కసారి కోరుతా ఉన్నా, దయచేసి ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరినీ ఆశీర్వచనం ఇస్తూ ఈ ప్రాంతం నుంచి క్రీడాకారులుగా ఎదగడానికి మంత్రిగా, ప్రభుత్వం పక్షాన, హుస్నాబాద్ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతాన్ని క్రీడలకు సంబంధించిన ఒక వేదికగా, క్రీడాకారులకు వేదికగా చేయాలనేటువంటి ఆలోచనకు అనుగుణంగా మీరంతా
నేను పీఈటీలందరినీ కూడా కోరుతా ఉన్నా, లేదా పట్టణ పుర ప్రముఖులను, తల్లిదండ్రులను అందరినీ కోరుతా ఉన్నా. ఈరోజు పిల్లలందరినీ ఆటలాడించే విధంగా, పిల్లలకు విద్యతో పాటుగా క్రీడలు కూడా ఒక జీవిత భాగంగా ఉండే విధంగా వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళకి ఈ అవకాశం ద్వారా అనేక సంవత్సరాలు అనేక విధాలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రీడల్ని జీవితంలో అంతర్భాగం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ అందరికీ నా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను.